మూమెంట్స్ అండ్ స్వీట్ మెమరీస్ పవన్ కళ్యాణ్ గారితో ఎలా జరిగింది ఏంటి, ప్లస్ మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో మీరు కూడా సార్ని ఏమైనా అడగాలనుకుంటే వెల్కమ్ టు ఆస్క్ సార్. అంతే, అదే మేజర్ థింగ్ కాదు. డైరెక్టర్కి ఫస్ట్ ఇంటర్నేషనల్ అవుట్లుక్ ఉండాలి. ఏదో ఇక్కడ ఒక 10 కమర్షియల్ సినిమాలు చూసి అలా ఒక సినిమా తీద్దామని వస్తే మాత్రం ఫెయిల్ అవుతారు. ఇంటర్నేషనల్ అవుట్లుక్ అంటే వరల్డ్ సినిమా అంటే మీరంతా కూడా మా ఇండస్ట్రీలో కూడా వరల్డ్ సినిమా అని ఏంటంటున్నారంటే హాలీవుడ్ స్టైల్ ఆఫ్ జానర్ని తీసుకుని ఆ కథలను తీసుకుని అలాంటి కథలు అలాంటి ప్రజెంటేషన్ చూస్తే దాన్ని హాలీవుడ్ స్టాండర్డ్ సినిమా అంటున్నాం మనం. అలా వరల్డ్ సినిమా స్థాయి అనేది మనం చూపించాలంటే మన నేటివిటీని మన కల్చర్ని ఏదైతే స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారో మీరు, అది వరల్డ్ సినిమా అవుతుంది. హాలీవుడ్లో ఉన్న కథల్ని మనం తీస్తే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా అని మనం చెప్పలేం. మన కల్చర్ని మన నేటివిటీని ఇంటర్నేషనల్ స్థాయిలో మనం తీయగలిగితే అది వరల్డ్ సినిమా అవుతుంది. ఫస్ట్ మీరందరూ గుర్తుంచుకోవాల్సింది అదే. మన వాళ్ళు చాలా షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాను. ఈ షార్ట్ ఫిల్మ్స్లో మన సోల్ ఉంటలా, అంటే మన లిటరరీ టచ్ ఉంటలా, మన కల్చర్ ఉండలేదు, మన ఐడెంటిటీ ఉండలేదు. చాలా కంట్రీస్ కన్నా ఎక్కువ. సో అది మనం అదృష్టంగా ఫీల్ అయ్యి తెలుగు సినిమా తీసేటప్పుడు తెలుగు సినిమా తెలుగువాడిగా ఆలోచించండి. ఒకటే ఆడియన్ అనేవాడు శంకరాభరణం చూసి ఎంత ఎంజాయ్ చేశాడు, అప్పుడే వచ్చిన అడవిరాముడు సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశాడు. మనం తీసుకున్న సబ్జెక్ట్ని ఎంత ఇంపాక్ట్గా ప్రజెంట్ చేయగలనేదే ఇంపార్టెంట్. అలా కూడా తారే జమీన్ పర్ తీస్తాడు అమెరికాను, మీరు చెప్పిన స్టూడెంట్స్ అవి అనుకుందాం. తారే జమీన్ పర్ రిస్కే అంటే లగాన్ అనే సినిమా ముంబై ఇండస్ట్రీలో అందరు ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేసిన కథ. ఎవరు చూస్తారో, పల్లెటూరులో క్రికెట్ అంట, క్రికెట్ సెకండరీలోనే క్రికెట్ స్టార్ట్ అయిపోయి ఎండ వరకు ఉంది, ఎవరు చూస్తారా అన్నారు. సో అమెరికాన్ బిలీవ్ చేశాడు, దాన్ని ప్రొడ్యూస్ చేశాడు. అలాగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. రాకపోవడానికి కారణం డైరెక్టర్. ప్రతి టెక్నీషియన్ నుంచి వర్క్ తీసుకురాకపోతే డైరెక్టర్ ఫాల్ట్ అది. అంతే, అది సింపుల్. రాలేదంటే డైరెక్టర్ ఫాల్ట్ అది, అంతే. ఓకే. సిటీ బస్సులో తిరుగుతూ ఉండాలి, ఎంఎంటీఎస్ ట్రైన్స్లో తిరుగుతూ ఉండాలి, చిన్న కాకా హోటల్ దగ్గర కూర్చోవాలి. ప్రజల్లో తిరుగుతూ ఉంటే నీకు బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఎన్కౌంటర్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళని అడాప్ట్ చేయటమే. అది ఫస్ట్ రియాలిటీ. తర్వాత నువ్వు అనుకున్న స్క్రిప్ట్కి డెఫినెట్గా హోంవర్క్ చేయాలి. ఒక చిన్న షార్ట్ స్టోరీ రాయటానికే ఒక రైటరు దానికి సంబంధించిన ఎంతో హోంవర్క్ చేస్తాడు, రెఫరెన్స్ తీసుకుంటాడు, నెట్ బ్రౌజ్ చేస్తాడు. మరి ఒక ఫిల్మ్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఎంత కష్టపడాలి? స్క్రిప్ట్ కోసమే కష్టపడాలి. అందుకే అకిరా కురోసావాని ఒకసారి అడిగితే మీ ఫిల్ము వర్క్ ఎంతవరకు వచ్చిందని అడిగితే మొత్తం పూర్తి అయిపోయింది, ఓన్లీ షూటింగే బ్యాలెన్స్ ఉందన్నాడంట. అంటే ప్రీ ప్రొడక్షన్కి అంత వాల్యూ ఉంది. వన్స్ ప్రీ ప్రొడక్షన్ అయిపోయిందంటే షూటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూట్ చేయటమే, ఆర్టిస్టులతో పెర్ఫామ్ చేయటం, ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం, జస్ట్ మానిటరింగ్ అంతే. మన వాళ్ళు చాలామంది షూటింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది సినిమా వర్క్, స్క్రిప్ట్ సైడ్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుద్ది. అది డెఫినెట్గా హోంవర్క్ చేయాలి, దానికి సంబంధించిన ఒక రీసెర్చ్ లాగా చేయాలి.